నిన్నే ఇంతమంది అడుగుతుంటే దాని గురించి చెప్పవే? అది బతికే ఉంటే ఈ క్షణమే దాన్ని తీసుకురా, మా ముందు నిలబెట్టు. నా బిడ్డ ఇప్పుడు రాదు, ఆ టైం వచ్చినప్పుడు నేనే తీసుకొస్తాను. మీ కుళ్ళు కుతంత్రాలకు అడ్డుకట్ట వేయడానికి నా బిడ్డ వస్తుంది. మన కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కాపాడడానికి నా బిడ్డ వస్తుంది. రాజశేఖర్ కీర్తి ప్రతిష్టలను 4 దిక్కులా చాటి చెప్పడానికి నా బిడ్డ వస్తుంది. నేను చెప్పేది విను. నన్ను ఆపకు చంద్రం, నన్ను ఆపకు. నిప్పు లాంటి నిజం బయటపడక తప్పదు, అవినీతిని దహించక తప్పదు. తప్పదు. ఏయ్ ముసల్దానా, కట్టు కథలల్లి ఈ కార్యాన్ని చెడగొట్టడానికి మొత్తం ప్లాన్ వేశారు కదా. నా ఉసురు నీకు తగులుతుంది. నన్నింత అవమానించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ క్షమించను, వదిలిపెట్టను, వదిలిపెట్టను, వదిలిపెట్టను. రవక ఏం చేస్తున్నావు? అమ్మ రవిత్రేణి, ఏంటమ్మా ఇది? రవి, ఏంటమ్మా ఇది? లేమ్మా. అమ్మ రవిత్రేని, ఏంటమ్మా ఇది? నీ కడుపు మంట చల్లారిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే అంతా చెడగొట్టేశావుగా. నా బిడ్డ నన్నే ఆశ్రయించుకునేలా చేశావు. ఎవరిని ఉద్ధరించాలని, ఎవరికి దోచిపెట్టాలని కుట్ర పన్నుతున్నావు. నీ మనసులో ఏం కుళ్ళుందో బయట పెట్టావు. నోరు తెరిచి సమాధానం చెప్పు. మహారాణిలా తలెత్తుకోవాల్సిన మా బిడ్డ తలదించుకునేలా ఎందుకు చేశావు? చెడెప్పుడు తలదించుకోవలసిందే. ఏయ్, ఏంటి చెడు? ఏంటి చెడు? ఈ ఇంటి వారసురాల్ని నేనేనని అందరికి తెలియజెప్పడం చెడా? చెప్పు. మరి మంచేంటి? రాజశేఖర్ పెద్దనాన్న కూతురు బతికే ఉందని నువ్వు ఇన్నేళ్ల తర్వాత అందరి ముందు చెప్పడం మంచా? అయితే ఆ మంచిని తీసుకురా, తీసుకొచ్చి మా ముందు నిలబెట్టు. అది నిజంగానే బతికుంటే తీసుకురా, తీసుకురా. తీసుకొస్తానే.
చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నాను. మీ కోపాలు స్వార్థాలు మితిమీరిన రోజున, మీ రాక్షసత్వం పరాకాష్ఠకు చేరుకున్న రోజున తనని రప్పిస్తానే. ఆవిడేదో కారణ జన్మురాలైనట్టు, యుగానికి ఒక్కసారి జన్మించే కృష్ణ పరమాత్మ అయినట్టు అంత గొప్పగా చెప్తావేంటి? ఆస్తి గొడవలు, వారసత్వపు రక్తపాతాలు దాయాదుల వల్ల జరుగుతాయి కానీ అత్తల వల్ల ఎక్కడ జరగదు. కావాలని అడ్డుపడి చెడగొట్టింది చాలు. ఈ రోజు తేలిపోవలసిందే. చెప్పు, ఎక్కడున్నది? దాన్ని తీసుకురా. దాని సమక్షంలోనే ఇదంతా జరగాలి. రాజశేఖర్ బిడ్డ మీరు కోరుకున్నప్పుడు రాదురా, నేను కోరుకున్నప్పుడే వస్తుంది. రాజశేఖర్ బిడ్డ అది ఎక్కడ చచ్చిందో చెప్పి చావచ్చు కదా. రవిత్రేణి, నోటికొచ్చినట్టుగా వాక్కు. ఏయ్! ఏంటే మధ్యలో నీకు అంత పౌరుషం పొడుచుకొచ్చింది? ఇదే పౌరుషం అక్కడుంటే దాన్ని తీసుకొచ్చి మాట్లాడమను, లేకపోతే అడ్డు తప్పుకోమను. మావయ్య, గొడవలతో ఎవ్వరూ ఏమీ సాధించలేరు. కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. రేయ్, కడుపు మండిపోతుందిరా. ఇక్కడ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? నీకు చేతనైతే ఆవిడ చేత సమాధానం చెప్పించరా. చెప్పిస్తావా? దాన్ని తీసుకొస్తావా? నా దారికి అడ్డు తప్పుకుంటావా? రాజశేఖర్ బిడ్డకు దక్కాల్సింది రాజశేఖర్ బిడ్డకు అప్పగించేదాకా నన్నెవ్వరూ అడ్డు తప్పించలేరు. డాడీ, ఈ ముసల్ది నన్ను మానసికంగా చంపేస్తుంది. నేనేమైపోయినా వీళ్ళకి బాధ లేదు. అడ్డు తప్పుకోనని అవకాశం ఇవ్వనని చెప్పేస్తుంది. ఇంకా ఎందుకు డాడీ ఈ బతుకు? వెళ్ళి కుండ తీసుకురా. ఏంటమ్మా నువ్వు అనేది? కొండ దేనికి? ముందు నువ్వు తీసుకురా డాడీ. అమ్మా రవి, వెళ్ళు. నేను చెప్తున్నాను, తీసుకురా. తీసుకురా డాడీ. రవిత్రేణి, ఏంటి నీ ఆవేశం? ఈ రోజుతో నేను చచ్చిపోయాను డాడీ. నా అంత్యక్రియలు చేసేయ్. రవిత్రేణి, ఏయ్, నన్ను ముట్టుకోవద్దు. నన్ను అంటుకోకు. నా తండ్రి చేతుల మీదే నా అంత్యక్రియలు జరగాలి. కానీ డాడీ, నీళ్ల కుండతో నా చుట్టూ 3 సార్లు తిరుగు. అది చూసి ఈ ముసల్దాని కళ్ళు ఇంకా చల్లబడతాయి. కానీ రవి, అమ్మ రవిత్రేణి, ఏంటమ్మా ఇది? వద్దమ్మా, ఇలాంటి పని చేయలేను. నీ తండ్రి ఇంకా బతికి ఉన్నాడమ్మా. నీకు జరిగిన అవమానం మర్చిపోలేనమ్మా. ఇంతకింత సాధించకుండా వదిలిపెడతానా? అమ్మ రవి, రాజశేఖర్ అన్నయ్య కోరుకున్న ఇల్లు ఇది కాదమ్మా. అందరం కలిసిమెలిసి ఉండాల్సింది ఇలా కాదమ్మా. నువ్వు ఇలా చేయడం అంటే అది పెదనాన్న అవమానించినట్టే. ఇలా చేయడం పెద్దనాన్నకి ఇష్టం ఉండదేమో కానీ
నీకు మాత్రం ఇష్టమే. డాడీ నువ్వు కానీ కానీ డాడీ. నీ చావు నేను చూడలేనమ్మా. నిన్ను ఇంతగా బాధ పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టనమ్మా. నీ తండ్రి మీద నమ్మకం ఉంచు. అంత్యక్రియలు నువ్వు చేయకపోయినా నేను చచ్చిపోయినట్టే డాడీ. వీళ్ళు నన్ను చంపేశారు. అమ్మ రవి, అమ్మ రవి, అమ్మ రవి, ఆగమ్మా. అమ్మ రవి, నా మాట విను. రవిత్రిని. నానమ్మ, హనీ బతికే ఉందన్న విషయం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు నానమ్మ, తను ఎక్కడుంది? నానమ్మ, హనీ అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. తను దూరం అయిపోయిందని నేను ఎంత ఏడ్చానో అది తెలుసు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నేను వెంటనే హనీని చూడాలి, మాట్లాడాలి. హనీ ఎక్కడుంది నానమ్మ? చెప్పు చెప్పు నానమ్మ, హనీ ఎక్కడుందో చెప్పు నానమ్మ, చెప్పు. అంజలి, నానమ్మకు నువ్వైనా చెప్పు అంజలి. ప్లీజ్ అంజలి. నువ్వు చెప్తే నానమ్మ వింటుంది. అని ఎక్కడుందో చెప్తుంది. ప్లీజ్ అంజలి, నా ప్రాణం పోతుంది అంజలి. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్. ఇంద్రమ్మ, నీ మనవడు అంతగా అల్లాడిపోతున్నాడు, చెప్పొచ్చు కదా. ఇంద్రమ్మ, 18 ఏళ్ల ఎడబాటు కదా, ఒక్కసారికే తెలిసేసరికి ఆకలేకపోతున్నాడు. నీ మనవడి ఆరాటం అర్థం చేసుకో. నాకు కూడా చాలా ఆత్రంగా ఉంది. నీ మనవరాలు ఎక్కడుందో చెప్పింద్రమ్మా. నా మనవరాలివి నువ్వేనమ్మా, నువ్వే. నానమ్మ, చెప్పు నానమ్మ, నా హాని ఎక్కడుందో చెప్పు నానమ్మ. మావయ్య, నువ్వైనా నానమ్మకు చెప్పు. మావయ్య, నా హని ఎక్కడుందో నాకు తెలియాలి. నేను వెంటనే తను చూడాలి. అరే అర్జున్, హనీ అంటే నీకెంత ప్రాణమో మా అందరికి కూడా అంతే ప్రాణం రా. మాకు మాత్రం తెలుసుకోవాలని లేదా? అయితే చెప్పమని అడుగు మావయ్య, ఎక్కడుందో చెప్పమను ప్లీజ్ మావయ్య. అరే అర్జున్, హనీ అంటే నీకెంత ప్రాణమో మా అందరికి కూడా అంతే ప్రాణం రా. మాకు మాత్రం తెలుసుకోవాలని లేదా? అయితే చెప్పమని అడుగు మావయ్య, ఎక్కడుందో చెప్పమను ప్లీజ్ మావయ్య. చెప్పేదాన్నైతే అందరి ముందు అక్కడే గుళ్ళోనే చెప్పేదాన్రా. చెప్పే టైం రావాలిరా. ఆ టైం వచ్చినప్పుడు తనెక్కడుందో చెప్పడమే కాదు,
నీ మరదల్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు. నానమ్మ ఇప్పుడు చెప్తే ఏమవుతుంది నానమ్మ? ప్లీజ్ చెప్పు నానమ్మ, చెప్పు నానమ్మ, చెప్పు. అంజలి నువ్వైనా చెప్పు అంజలి. నర్మదా నువ్వైనా చెప్పు నర్మదా. మావయ్య మీరైనా చెప్పమానండి మావయ్య ప్లీజ్. అల్లుడు చెప్తానని అంటుంది కదరా, చెప్తుంది. అవునబ్బాయి, ఇంద్రమ్మ మాటలన్నా మౌనంగా ఉన్నా దానికో అర్థం ఉంటుంది. బతికే ఉందని చెప్పింది కదా, దానికి సంతోషించు. అవును బాబాయ్, హనీ ఈరోజు కాకపోయినా రేపు నీ కళ్ళ ముందుకొస్తుంది. రావడం అయితే జరిగి తీరుతుంది కదా. జేజమ్మ మీద నీకు నమ్మకం లేదా? నువ్వేం పరిషన్ కావద్దబ్బాయి, నీ హనీ వచ్చేస్తుంది. నీ కథ సుఖాంతం అవుతుంది. అటు సినిమాల్లోనూ ఇటు జీవితంలోనూ చాలా పైకొస్తావు. ఇంద్రమ్మ మాట అంటే మాటే, నీ హనీ వచ్చేస్తుందిలే. ఖుషిగా ఉండు. హ్యాపీగా ఉండు బాబాయ్. నీ బాధ నాకు తెలుసురా. నా మీద నమ్మకం ఉంచి నువ్వు సంతోషంగా ఉండు. తొందరగా తీసుకురా నానమ్మ, తన్ని చూడాలని నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? తీసుకొస్తావు కదా, తీసుకొస్తావు కదా. తీసుకొస్తాను నాన్న, తీసుకొస్తాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఖుషియే కదా? పద పద, మంచి దావత్ ఇయ్యాల. పద బాయ్, పద పద బాబాయ్. పద.